హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో ఫిష్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ ఫిష్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పౌడర్లోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసేసుకొని ఆ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకొని బాగా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 5 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి బిర్యానీ కోసం యూజ్ చేసే స్పైసెస్ని వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ఇంకొక సైడు ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 లవంగాలు, ఒక ఇలాచి, అలాగే ½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని కూడా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఈ టొమాటో అన్నది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని హాఫ్ వరకు వేసేసుకోండి. ఇలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ½ టీ స్పూన్ కారం, ½ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ½ టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వండి. తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగే వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసి అలాగే సిమ్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒక 80% వరకు కుక్ అయ్యే విధంగా ఉడికించుకోండి. 80% వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వాటర్ అనేది వంపేసి రైస్ని మాత్రం తీసేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఫిష్ పీసెస్ని మాత్రం పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ మసాలాలోకి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్స్గా వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ రైస్ని వేసుకొని తర్వాత పీసెస్ని వేసేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకొని నెక్స్ట్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకుంటూ దానిపైన ఈ ఫిష్ పీసెస్, ఆనియన్స్ ఇలా వేసుకొని సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసేసేయండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మపండు రసాన్ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకొని దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.